ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు చదువుకున్నాం. దాంట్లో కొన్ని వచనాలను మనం ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. సాక్షాత్తు దేవుడే ఇలాగ సెలవిస్తున్నాడు. అయితే ఎవరి ద్వారా సెలవిస్తున్నాడు? ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు. ఎందుకు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు? చూడండి, హెబ్రీ 1:1. హెబ్రీ 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఏం చేశాడండి? దేవుడు మోషేకి డైరెక్ట్గా తన స్వరాన్ని వినిపింపజేశాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా డిక్టేట్ చేశాడు. దశాజ్ఞలను కూడా సొంతంగా తానే రాసి ఇచ్చాడు. అఫ్కోర్స్ తర్వాత తాను పగలగొట్టేశాడు. తర్వాత నువ్వే రాసుకో అని చెప్పాడు. కాబట్టి అలాగా, ఎందుకంటే దేవుడు నేరుగా మాట్లాడు కాబట్టి ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ప్రవక్తల ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఎక్కువ హెచ్చరికలే ఉంటూ వచ్చినాయి అన్నమాట కదా. కాబట్టి కొత్త నిబంధనలు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? అక్కడే ఉంది, ఇందాక చదివాం కదా, హెబ్రీ 1లో తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని తాను సర్టిఫై చేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? సో దేవునికి సంపూర్ణమైన విధే చూపిస్తాడు. అది కష్టమైన నష్టమైన తన ప్రాణాన్ని సైతం పెట్టాలన్నా సరే ఏం చేశాడండి? యేసు ప్రభు వెనకంజ వేసినవాడు. అదే మాట మళ్ళీ అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు అన్నమాట. చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం దయచేసి చదవండి. త్వరగా చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము చూశారండి. నా ప్రాణమును నాకెంత మాత్రము దేవుడు నాకు ఇచ్చిన సువార్త నిమిత్తము, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నిమిత్తం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుకు కూడా దేవుడు ఏమిచ్చాడు? పరిచర్య ఇచ్చాడు. ఏంటి ఆ పరిచర్య? ఒకటేంటి, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి వారి పాపాన్ని పరిహారం చేయాలి. రెండోది, ప్రధాన యాజకుడు కావాలి. యేసు ప్రభుకి ప్రాముఖ్యంగా ఆ రెండు డిజిగ్నేషన్స్ ఇచ్చాడు. అందుకనే దేవుని గొర్రెపిల్లగా, పాప పరిహారకుడిగా, పరిశుద్ధుడైన దేవునికి పాపులైన మానవులకి మధ్యవర్తిగా ఏం చేయవలసి వచ్చింది? ప్రాణం పెట్టవలసి వచ్చింది. మనుషుల చేత హింసింపబడవలసి వచ్చింది. మనుషులు తృణీకరిస్తూ వచ్చారు. ఈ దినాల్లో మనం భర్త ఒక మాట అంటే పడలేం, భార్య ఒక మాట అంటే పడలేం అనుకోకూడదు. అది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి తగింది కాదు. అయితే కొన్నిసార్లు ఏంటంటే నేను కరెక్ట్ అంటారు, ఎమోషనల్గా ఉంటారు. దాంతో ఉద్రేకాలకు గురయ్యి లేదా సాతానికి చోటిస్తాం అన్నమాట. వాక్వివాదానికి గురవుతూ ఉంటాం. అట్లా లేకుండా సరిగా అర్థం చేసుకోవాలి. కూల్గా ఉన్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఉద్రేకాలకు వస్తే కుదరదు. అందుకనే ఈవెన్ పరిచర్యలో కూడా ఉద్రేకాలు పనికిరావు. ఉద్రేకం లేకపోతే పేషెన్స్ అనేది వస్తుంది. పేషెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే శాంతి, సమాధానం అనేది ఉంటుంది. అర్థమైందండి? యేసు ప్రభు ఏమి ఇచ్చాడు మనకి? తన శాంతిని ఇచ్చాడు. తన శాంతి ఎటువంటిది కదా? ఎంతో పేషెన్స్తో కూడింది. జీవితం అంతా ఏం కలిగి ఉన్నాడైనా? పేషెన్స్. ఇక్కడ యెహోవా ఏమంటున్నాడంటే, నేను విసిగిపోయాను. నేను కూడా ఈ మధ్యన విసిగిపోతున్నాను కదా. మరీ ఆలస్యంగా వస్తున్నారు. అందులోకి యవనస్తులు వస్తున్నారు. కుటుంబాలంటే పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, సిద్ధపడాలి. ఎవరికి ఎక్సెప్షన్ లేదు. కానీ అయితే కొన్నిసార్లు మానవ హద్దుబాట్లు ఉంటాయి, చూసుకోవాలి. కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలు ఉంటారు. కొంతమంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు మియాపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా చూడాలి. కొన్నిసార్లు వాళ్ళు టైంకే వస్తారు.
వీళ్ళు సింధు వాళ్ళు అయితే అక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ప్రగతి నగర్ దాటి ఉంది, అక్కడి నుంచి వస్తారు. కొన్నిసార్లు టైంకి బయలుదేరినప్పటికీ మధ్యలో ఏముంటుంది, సమర్థించట్లేదు, లైసెన్స్ ఇవ్వట్లేదు, కానీ చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా చూస్తాము కొన్నిసార్లు. అది కాబట్టి నాదేముంది, పైనుంచి కిందకి రావడం చాలా ఈజీ. అంటే నాది నాకు చాలా సులువు అని. అయితే నేను వెళ్ళవలసిన స్థలాలు మొత్తం దేశం అంతా తిరిగాం. ఆ దేశం తిరిగినప్పుడు మీకు అర్థమవుతుంది. బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణం అవటం, వసతులు లేని స్థలాలకు వెళ్ళటం, గుడిసెల్లో పడుకోవటం, ఇవన్నీ కూడా అయిపోయింది, మా పని అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే విశ్రాంతితో కూడిన పరిచర్య ఇచ్చాడన్నమాట. అపోస్తలుడు పౌలు ఏం చేశాడు, చివరికి అదే ఇంట్లోంచి తన దగ్గరికి వచ్చిన వారికి ఏం చేశాడండి, అంతకుముందు ఏం చేశాడు, తిరిగి. అర్థమైంది. యేసుప్రభు ఏం చేశాడు, తిరిగి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కూర్చుని అంత మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అర్థమైందండి. అది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. స్వస్థబుద్ధి కలిగి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అయితే అందరూ అభ్యంతరపడే అవసరం లేదు. మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు విసుగుతో ఇచ్చినప్పుడు కూడా మీరు అందరూ మా టార్గెట్ ఎవరు ఉంటారో వాళ్ళు అర్థం చేయాలి, కానీ వినరు కాదు. అది కూడా ఇప్పుడు వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ దినాల్లో ఎవరి ద్వారా మాట్లాడినాడు, ప్రవక్త ద్వారా. ఈ దినాల్లో ఎవరి ద్వారా మాట్లాడాడు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనకి కొత్త నిబంధనలో రెడ్లో ఉంటాయి కదా, ఎరుపు రంగులో. కొన్ని బైబిల్స్లో ఉంటాయి, అన్ని బైబిల్స్లో ఈ మధ్యన వస్తున్నాయండి రెడ్ లెటర్స్. అవన్నీ యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలన్నింటినీ, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ, హెచ్చరికలన్నింటినీ కూడా మనం తీసుకోవాలి. ఓకే, ఆయన మనకిచ్చిన, ఆయన ద్వారా యేసుప్రభు ద్వారా వచ్చిన విశ్వాసము, ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, క్రీస్తు యేసునందలి ప్రేమ మనం కలిగి ఉండి వాటిలో ఏం చేయాలి. ఇప్పుడు మనకి క్రీస్తులో ఇచ్చినవి మూడు. ఒకటేంటి, నిత్యము నిలిచేవి. ఏంటంటే నిత్యము నిలిచేవి 3 ఏంటవి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో ఫస్ట్ ఏదొస్తుంది, శ్రేష్టమైనది ఏది, ప్రేమ. ఏ ప్రేమ ఇది, మనదేమో ప్రకృతి సంబంధమైన ప్రేమ కదా, నేను నా పిల్లల్నే ప్రేమిస్తాను. అయితే క్రీస్తు ప్రేమ అందరినీ ప్రేమిస్తాను. ఓకేనా. ఈ ప్రేమ మెటీరియలిస్టిక్ కాదు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వారి బాధ కానీ ఏదైనా కానీ వెంటనే దాన్ని విని జాగ్రత్తగా విని భారంతో ఆ బాధ నాదే అని వారి కొరకు ప్రార్థన చేస్తాం. సమస్యలు సాల్వ్ చేసేది, మన భారాలు భరించేది దేవుడు కానీ మనం కాదు. ఏం చేయాలి, ఆ భారం తీసుకుని మనం ఎవరి మీదకి ఇవ్వాలి, ప్రభువు మీద వేసేది చూడాలి. ఏదైనా ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే, భౌతికంగా బైబిల్లో చెప్పిన ప్రకారం ఎమర్జెన్సీలో ఎవరైనా ఉంటే నీ సహోదరు కానీ ఆనాటికి ఆహారం లేకుండా ఉంటే వారికి ఏం చేయాలంటే మనం పెట్టాలి. ఓకే అండి. అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకసారి ఒక సేవకుడు ఒక దగ్గర సేవ చేస్తున్నాడు కొండాపూర్లో. ఆయన ఏం చేశారంటే, తన బావమరిది స్కూల్ ఉంటే ఆ స్కూల్లో చర్చ్ పెట్టుకుని వాళ్ళు అక్కడే ఉంటూ సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాడు. సేవకు సమర్పించుకున్నారు. వాళ్ళు బావమరిదికి ఆయనకి బావమరిదులకి గొడవ అయింది. గొడవ అయితే మిడ్నైట్ ఆయన్ని వెళ్ళిపెట్టేశాడు. సామాను బయటకు. చిన్న పిల్లలు ఉన్నారండి, సొంత అక్క. ఆయనే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడో సేవ చేసుకుంటుంటే బావా రా అని స్టార్ట్ చేసి పెట్టాడు. ఇంత క్రూరమైన ప్రవర్తన చేసి బయటేసి, ఇదేంటి కారణం, ఒకవేళ ఈయన తప్పు ఉండొచ్చు, వాళ్ళది తప్పు, మనకు అవసరం లేదు, కానీ అది పద్ధతి కాదు కదా. అయితే బయట వాళ్ళు అయితే ఇంకేం చేసి ఉండేవాళ్ళు, కానీ బయట వాళ్ళు ఇంటి వాళ్ళు ఏం తేడా లేదు. అట్లా ఈ దేవుని సేవ ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అర్థమైందా. ఆయన చిన్న పిల్లల్ని పాలు తాగుతున్నారండి. ఒక పిల్లోడు పాలు తాగుతున్నాడు, పిల్లోడు కొద్దిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది అంతే. అంతా బిలో 2 years 2-3 years.
ఒక పిల్లడు పాలు తాగుతున్నాడు తల్లి ఒడిలో. ఒక దగ్గరికి ఇక్కడే నిజాంపేటలో చర్చికి వెళ్ళారు. వెళ్తే బ్రదర్ ఈ రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు చెడ్డవారు, నేను గొప్పవాడిని కాదు, కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిడ్ నైట్ 12 ఎంత అయింది, 12 మరి 12:30 అయింది. అప్పుడు వెంటనే వచ్చి డోర్ కొట్టాడు. కొడితే వేసాం, ఏం బాగుండి ఇట్లా అయిందన్నా, రా ఇక్కడ ఉంటాము, మరి పొద్దున్నే వెళ్ళిపోతామని చెప్పారు. సరే అని వెంటనే ఆంటీ కూడా ఏం చేసింది, వాళ్ళు భోజనం చేశారు లేదో తెలుసుకొని వెంటనే కొద్దిగా అన్నం వండి కర్రీస్ లేవనుకుంటా ఏదో ఆవకాయ పచ్చళ్ళు లేకుంటే వేసుకుని తిన్నారు, పెరుగు వేసుకుని తిన్నారు. ఆ పిల్లలకి ఏ పాలు ఉంటే ఇచ్చారు. అట్లా రాత్రి ఉన్నారు. పొద్దున్నే స్నానాలు చేసుకుని టిఫిన్ చేసుకున్నారు, వెళ్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవంటే కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాము. ఓకేనా? ఇది దీంట్లో ఎవరు పట్టించుకోకపోతే ఏమవుతుందండి? కాదు, అసలు క్రూరత్వం కదా. మిగిలిన అన్ని పక్కన పెట్టండి. అట్లా కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు మాకు వస్తాయన్నమాట. కొంతమంది మోసగాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. అందుకని మీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి పంపించండి అని చెప్తాను. సడన్ పర్స్ ఇది ఈమాలు పర్సు పడిపోయిందని బస్సులో, మరి నేను సంగారెడ్డి వెళ్ళాలి, నేను గుంటూరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కొన్ని డబ్బులు ఇవ్వండి అంటారు. అలాంటివి గమనించి అబద్ధాలని నమ్మకూడదు. ఓకే? అందుకని వదిలే వాళ్ళకి అదే పని, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అదే పని చెప్తారు. అట్లా డబ్బులు వసూలు చేసుకుంటారు ఫ్రీగా. పోయి ఏం చేస్తాడు, అక్కడ తాగుతాడు. ఆ వ్యక్తులు ఎలా ఉన్నారంటే భయంకరంగా ఉంటారు. పొట్టలు పెరిగిపోయి, ఛాతీలు పెరిగిపోయి ఉంటారన్నమాట. ఓకే? ఇవన్నీ కొద్దిగా అందుకనే మిమ్మల్ని ఎవరు ఇంటికి వస్తే ఎంటర్టైన్ చేయదు. డోంట్ గివ్ టు ఎనీ పాస్టర్ ఎనీ గిఫ్ట్ అట్ హోమ్. ఓకే? మనం ఇచ్చేదేదో దేవునికి, దేవుడు చెప్పినట్టుగా మన ఏ సమాజంలో ఉన్నా అక్కడ ఇవ్వాలి. మీరు ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా మేమే చేస్తున్నాం. అర్థమైందండి? అన్నెసరీ ఈ డబ్బు సమస్త కీడులకి ఏమవుతుంది, మేము ఎలా హెల్ప్ చేయాలనేది కూడా అది మనకు కావాలి. లేకపోతే లోకం అంతా మనల్ని ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. సో అట్లా అన్నమాట. అర్థమైందండి? ఎంతవరకు వచ్చింది? కాబట్టి సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ద్రాక్ష చెట్లు ఫలమును ఏరుకున్నట్లు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుడికై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయు విందురని. ఇక్కడ వాడికి సంభవించే పరిస్థితులన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్ష ఫలమును ఏరుకున్నట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ఏరుదురు 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 అంటే అర్థం ఏంటండి? ద్రాక్ష చెట్లు పళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏరుకునే వాళ్ళు ఫ్రీగా ఎరుకుపోతారు, దాన్ని ఎత్తుకుపోతారు అన్నమాట. అర్థమైందా? తోటలోంచి ఏరుకుపోతారు. అలాగా ఇశ్రాయేలు జనులను ఏం చేస్తారంటే శత్రువులు వచ్చి ఏరుకుపోతారు, శేషాన్ని కూడా ఏరుకుపోతారు అన్నమాట. అట్లా అయిందా లేదా? ఎందుకయింది అట్లా? అది అయిపోయింది. ఆ సబ్జెక్ట్ ఏంటి? ప్రేమ, విశ్వాసము అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే? అది మర్చిపోండి. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు 10వ వచనానికి వచ్చినప్పుడు విందురని నేను ఎవరితో మాట్లాడదాను, ఇట్లా జరుగుతుంది అని వినేవాళ్ళకి కదా చెప్పేది. ఇప్పుడు మాకు విసుగొచ్చేది ఎందుకు? విందురే కానీ పట్టించుకో.
మళ్ళీ అదే రిపీట్. అది దేవుని బిడ్డలకి తగింది కాదు. మీరు ఎవరిని నిరాకరిస్తున్నారు? దేవుని స్వయంగా మాట్లాడే మాట. నేరుగా మాట్లాడలే నాతో, నా స్వరం ఎప్పుడు స్వరం వినిపించలేదు, ఇదే స్వరం. నేరుగా మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ఇప్పుడు ఇది రాయబడిన లేఖనాల ద్వారా మాట్లాడుతుంది, దేవుని వాక్యమే. కాబట్టి అందుకనే ఇప్పుడు మనం కూడా విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నాను. కాబట్టి విని వారందరూ కూడా ఎవరండి? ధాన్యులు. తర్వాత ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఇప్పుడు నోవహు ఉన్నాడు. నోవహు విన్నాడు, లోబడ్డాడు, వాడు కట్టమంటే కట్టాడు కదా. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ని చూపించాడు. తన కుటుంబీకులు రక్షింపబడ్డారు కదా. దేవునితో శ్రేష్టమైన సంబంధ సహవాసాలు కలిగి ఉన్నారు అంతే. ఓకే. తర్వాత నోవహు తప్పు చేశాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం మీద, కొత్త భూమి అంటే మార్పు చెందిన భూమి మీదకి వచ్చినప్పుడు, అయితే తాను 120 సంవత్సరాలు ఇటు వాడని కడుతూ తాను ఇతరులు ప్రకటించినప్పుడు ఎవరైనా విన్నారా? మొట్టమొదటిగా దేవుడు హెచ్చరించినప్పుడు వినలేదు. రెండోది విన్నవారు, నమ్మిన వారు, యోనా వారు చెప్పినప్పటికీ కూడా ఏం చేయలేదు వాళ్ళు. ఈ దినాల్లో అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకవేళ విధేయత చూపించే పరిస్థితులు లేవు, మన హద్దుబాట్లను బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకే. అంటే నేను వినాలి, వాక్యం వినాలి, ఇది చేయలేను అది చేయలేను అనుకో. అది చేయటానికి సామర్థ్యాన్ని ఎవరి ద్వారా పొందాలి? కాబట్టి వారు వినుటకు తమ మనసును ఏం చేయాలంట? ఈ సూత్రాలు అన్నమాట, వీటిని నేర్చుకోవాలి. వినాలి అంటే ఏం చేయాలి? మనసును సిద్ధపరచుకోవాలి. చాలామంది మనసులో ముందే అనుకుంటారు. మనసులో ముందే రండి అంటే అంకుల్స్ నాకు తెలుసు, అంకుల్ రండి అంటే అది. లేకపోతే సువార్తకి వెళ్దాం ముందే ఏం చేస్తారండి? అందుకని నా దగ్గర ఓపెన్గా ఉండాలి, దేవుని దగ్గర ఓపెన్గా ఉండాలి, సంఘంలో కూడా సేవకుల దగ్గర కూడా ఓపెన్గా ఉండాలి. నేను అందుకని ఏం చేస్తానంటే మిమ్మల్ని ఎవరిని ఒత్తిడి చేయను. ఊరికి వెళ్తున్నారా? ఎస్, ఊరికి వెళ్తున్నాం. ప్రేయర్ చేయించుకుని వెళ్ళండి, క్షేమంగా తీసుకుని వెళ్ళి అక్కడ గడిపే దినాల్లో ఆశ్రయించి కాపాడు భద్రపరిచి క్షేమంగా తీసుకురండి నేను ప్రార్థన చేస్తాను. అట్లా ఏదైతే వాక్యం చెప్తుందో వింటున్నామో ఆల్ సబ్జెక్ట్స్ మనం విధే చూపించాలి. ఏదో కొన్ని సబ్జెక్ట్సే కాదు, అది డబ్బైనా కావచ్చు, సువార్త అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి సమయం దగ్గరికి వచ్చేటప్పటికి, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి, ఇంకో దగ్గరికి వచ్చేటప్పటికి కష్టం అనిపిస్తుంది. అయితే ఎవరు ధాన్యులు? వీని గైకున్న వారు. లేకపోతే ఏమవుతుంది? సాతానుడు వచ్చి ద్రాక్ష పళ్ళని, దేవుని తోటలో ఉన్న ద్రాక్ష పళ్ళని ఏం చేస్తాడండి? రాలిపోయినాయి అవి. కనుక అలా ఉండకూడదు. అందుకనే యేసుప్రభు అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరేం చేయాలి? ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుంది? ఆత్మీయ గొడ్డుతనం, ఫలింపు లేని జీవితం, వాక్యాన్ని వినలేని జీవితం, విని విధేయత చూపించలేని పరిస్థితి గొడ్డుతనం, ఆత్మీయ గొడ్డుతనం కదా అది కరుపు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సంఘం జాగ్రత్తగా గమనించాలి, నేర్చుకోవాలి. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని, అదన్నమాట. ఎక్కడైతే విధేయత వస్తుందో, యేసుప్రభు కూడా అట్లా చేస్తుంటే, యేసుప్రభు కూడా వీళ్ళలాగా చేస్తుంటే, యేసుప్రభులో మనం కూడా మనలో అవిధేయత ఇలాగా చేసేవారిలాగే చేస్తుంటే, వినకుండా, వాక్యాన్ని వినకుండా తృణీకరించేవారుగా ఉంటే
ఏదైనా సరే, చావు అయినా సరే పెడతానని సిద్ధమైపోయాడు కదా. ఎవరికి అబ్రహాం కూడా ఎంతవరకు వచ్చాడండి? కుమారుని అడిగితే వెనక్కి తీశాడా? అందుకనే ఆయన తండ్రి అయ్యాడు. కుమారులు, మన అబ్రహాం కుమారులు అయితే ఏం చేయాలంట? మీరు అబ్రహాం కుమారులు అయితే అబ్రహాం చేసిన క్రియలు, ఏం క్రియలు చేశాడు ఆయన? మంచి క్రియలు, పరిపూర్ణుడయ్యాడు. ఆ క్రియలన్నీ కూడా చేయాలి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అబ్రహాం భక్తుల జీవితాన్ని పెట్టుకోవాలి. మొదట్లో ఇటు కొద్దిగా తొట్టిల్లినప్పటికీ తిరిగి సమకూర్చబడి జాగ్రత్తగా పరిపూర్ణతలోకి వచ్చారు. కాబట్టి వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. పితరులు ఏ రీతిగా తృణీకరించి ద్రాక్ష పళ్ళు శత్రువులు చేరుకుపోయినట్లుగా వారిని అందరూ కూడా ఏరుకొని ఉంటారు. సో ఈనాడు సాతానుడు కూడా మనల్ని అందరినీ ఏరుకుని ఎత్తుకుని పోవటానికి రెడీ ఉన్నాడు. ఒకవేళ ఉంటూ కూడా విని తృణీకరించుకుని ఉంటే మనం పడిపోయిన ద్రాక్ష పళ్ళు లాంటి వాళ్ళు, పనికిరావు. ఓకే, అట్లా లేకుండా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు చదవండి 11వ వచనం. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చాను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడను. అబ్బా, చూసారండి? వృద్ధులకి ఏమైనా బాధ కలుగుతుందంటే మనకు బాధ వేస్తుంది కదా. నిజంగా దైవభక్తి కలిగి మెత్తని హృదయం, జాలిగల హృదయం. పిల్లలకి ఏమైనా అవుతుందంటే, ఆడవాళ్ళకి ఏమైనా అవుతుందంటే, ఇప్పుడు దేవుడు కూడా అటువంటి దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు వృద్ధుల్ని. అందుకనే ముద్యం వచ్చే వరకు నేనేం చేస్తాను? ఎత్తుకుని వాడిని అని చెప్పాడు. అటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు వీళ్ళతో? ఎందుకంటున్నాడు? వింటున్నారు, వినరు, విన్నా సరే దాన్ని ఏం చేస్తారు? సంతోషం లేదని తృణీకరించు. ఎందుకంటే దాన్ని పాటించాలి. ఉద్యోగం చేసేటప్పుడు ఎంత పాటిస్తున్నావు, లేకపోతే ఫస్ట్ తారీఖు జీతం ఉండదు, ఎంతో కొంత కట్ అయిపోతుంది, లేకపోతే రిమార్క్ వస్తుంది, 3 సంవత్సరాలు చూసి ఉద్యోగం తీసేస్తాం. మరి ఇక్కడేమనుకుంటున్నాం మనం? ఇది నిత్యత్వం కొరకు మనం సిద్ధపడుతున్నాం. యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు, ప్రాణత్యాగం చేసి. అటువంటప్పుడు మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే, అందరూ అలా చేస్తున్నారని కాదు, కానీ మీరంత మంచోళ్ళు, వింటున్నారు. అయితే అన్ని సబ్జెక్ట్స్ కూడా, ఆల్ సబ్జెక్ట్స్, ఏ హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించి గైకొనే స్థాయిలోకి రావటమే ఆత్మీయ స్థిరత్వము, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ ఫలభరితమైన జీవితం. అంటే అదేంటి? ఊరికి మాటలు చెప్పుకుంటే కాదు. మనం ఆరాధన చేస్తాం, మంచిదే. ప్రార్థన చేస్తాం, మంచిదే. ప్రార్థన ఎలా చేయాలి? దేవుడు ఆలకించేటట్టుగా చేయాలి. అంటే హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, విశ్వాసంతో చేయాలి. ఇతరుల భారాన్ని మనదనుకుని చేయాలి. ఇది విజ్ఞాపన. ఆరాధన ఎట్లా చేస్తాం మనం? దేవునికి మహిమ కలిగేటట్టుగా చేయాలి. నిజంగా దేవుడు ఆ కార్యం నాలో చేశాడు కాబట్టి నేను స్తుతించాలి. మన దగ్గర అందుకనే వేషధారణ, ప్రోటోటైప్ అనేది ఉండకూడదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు వచ్చి ఆరాధిస్తున్న వారంతా కూడా యథార్థ హృదయం. నేను కూడా గమనిస్తూ ఉంటాను, నాకు కూడా కొద్దిగా వివేచన ఉంది. దేవునికి మహిమ కలగాలి అంతే. చేసే ఆరాధన ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, వాక్యాన్ని విని శ్రద్ధగా అన్ని మాటలు గుర్తుపెట్టుకోవడం, ఆరాధన చేయటం. సామాన్యంగా ఇప్పుడు సంఘాలు ఏం చేస్తారంటే, హెబ్రోన్లో అసెంబ్లీస్లో 1 గంట, 3/4 గంట, మినిమం 3/4 గంట, మ్యాక్సిమం గంటన్నర చెప్తారు వాక్యం. చెప్పిన తర్వాత 60 నిమిషం, 1 నిమిషంలో క్లోజ్ చేయాలంటే ఏది? ఆరాధన. అందుకే ఎక్కువ మంది జనాలు ఉంటారు అట్లా. మరి అంతసేపు చెప్పడం ఎందుకు? 4 తలంపులు చెప్పేసి ఆ టైం దేనికి ఇవ్వచ్చు? ఇది కూడా సరైన జ్ఞానం లేదు. అంతేనా లిడియా? ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే, మీకు కొంత చేసేవాళ్ళు కొంత సమయం ఇస్తున్నాం. దే ఆర్ టేకింగ్ 2 or 3 minutes. అంతేనా జయకరణ?
కానీ కొన్ని థాట్స్ అన్నీ వస్తున్నాయి. మేలినోడు గారుగా కొద్దిగా శ్రద్ధ లేదు కాబట్టి ఏం చేస్తాం, మనసులో చేసుకోండి అని చెప్తాం. నెమ్మదిగా అందరూ ఏం చేయాలి, అందరూ చేయాలి. అందుకని మన సండే ఏం చేసామండి, అందరికీ అది సండే, సాటర్డే కాకుండా సండే కూడా అందరికీ చేయించాము. అందరంటే చేస్తారు, అందరూ చేస్తారు, మనోళ్ళు చేయాలి రోజు. కాదు సండే మాత్రమే కాదు కానీ ఇంటి దగ్గర కూడా ఏం చేయాలి, చేసే ప్రార్థనలో ముందు స్తుతి ఆరాధన ఉండాలి, తర్వాత ప్రార్థన మనవులు చేయాలి. ఓకే అండి, అట్లా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఎవరికి అంట, ఇంకా దేవుడు విసిగిపోయాడు. అణుచుకొని ఎన్ని అణుచుకోనాలు ఉన్నాయండి, అణుచుకొని అంటే అర్థం ఏంటి, డైరెక్ట్గా కాదు. నేను కూడా డైరెక్ట్ కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి అణుచుకొని సడన్గా ఏమవుతాం, బస్ట్. బాగా చెప్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడు, అణుచుకొని అనవసరం మా బీపీలు వచ్చేస్తాయి, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. దేవుడు కూడా ఏమవుతుందండి, అణుచుకొని ఏం చేశాడు. సరే, ఇప్పుడు దేవుడి దాకా పరిస్థితి దేవుడి దాకా పోనివ్వకూడదని కదా మా తాపత్రయం. దేవుడు స్టార్ట్ చేశాడంటే ఏమవుతుందండి, ఆయన మనకి కాపుదల కంచెను తీసివేశాడంటే ఏం పరిస్థితి. అందుకనే మేము అడ్డుపడేది. అదే ఏదో చేస్తున్నాం సేవ కాదు ఇది. ఇవన్నీ గ్రహించి దీని ప్రకారం ఏం చేయాలండి, అది రైట్. కాబట్టి నేను కుమ్మరిస్తాను, భార్యాభర్తలు, వయసు మీరిన వారు, వృద్ధులు వారు పట్టుకొనబడదురు, పసిపిల్లలు, యవ్వనులు అందరూ కూడా. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలండి. భక్తిహీనుల యొక్క పిల్లలు కానీ, భక్తిహీనులైన యవ్వనస్తులు కానీ, భక్తిహీనులైన భార్యాభర్తలు కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా పట్టబడతారు. 12వ వచనం, ఏమీ మిగలకుండా వారి ఇళ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇలాంటి మాటలు చదువుతుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి మనం వార్తల్లో వింటూ ఉంటాం. వార్తలంటే అవి ఇక్కడక్కడ వింటూ ఉంటాం. సో ఎలాగా బలాత్కారం చేస్తూ ఉంటారు ఇళ్ళల్లోకి వెళ్ళి. కాబట్టి ఇది చూస్తే భయంకరంగా. అదే మన ఇంట్లో జరిగిందంటే ఒకసారి ఊహించండి. అదే ఒకసారి మా పిల్లల ఇళ్ళల్లో జరిగిందంటే ఊహించండి ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇది అన్ని జనుల మధ్యలో జరుగుతుంది, విశ్వాసులకు కూడా జరుగుతుంది. అందుకనే మనం భక్తి కలిగి దేవుని కాపుదలను, ఆయన కవచాన్ని, ఆయన మనల్ని కాపాడే విధానం నుండి మనం బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తి కలిగి ఉండాలి. పిల్లల్ని కూడా మనం అందుకనే హెచ్చరిస్తూ ఉంటాం. వారి భక్తి ఎలాగ ఉందో కూడా మనం అప్పుడప్పుడు కూడా ఏం చేస్తాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ అవర్ బాధ్యత అన్నమాట. భౌతికంగా ఎక్కువ ప్రేమించినప్పుడు ఆత్మీయంగా వారిని సరిదిద్దలేము. ఆత్మీయంగా వారిని సరిదిద్దాలనుకున్నప్పుడు భౌతికంగా వారి అవసరాలు తీరుస్తాం, కానీ వారికి ఇప్పటి నుంచే సుఖ జీవితం ఏం చేయం, మనం చేయం. కొంతమంది పిల్లలు ఏం చేసినప్పటికీ కూడా వారి బాధ్యత గుర్తించి అలా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ఓకే, అట్లా చూసుకోవాలి. తర్వాత చదవండి. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అందరూ యాజక ధర్మం చేసేవాళ్ళు వంచకులు. ప్రవక్తలు ఎవరండి? ఎందుకు దేవుడు చెప్పిన మాటలన్నీ ఏం చేస్తారు, ఇలాగా భక్తిహీనంగా ప్రవర్తించడానికి. లేకపోతే నిజమైన ప్రవక్తలు ఇర్మియా లాంటి వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఎవరు చేస్తున్నారండి? ఈనాడు కదా, సెలబ్రిటీ బోధకులు, అట్రాక్టివ్ బోధకులు, సోషల్ మీడియా బోధకులు. సో ఇట్లా అయిపోయింది అన్నమాట. అర్థమైందండి? మధ్యలో మీటింగ్స్ ఉండవు. అది ప్రభు సన్నిధి అని చెప్పలే.
అది ప్రత్యేకింపబడిన స్థలం అని చెప్పలేను. కాబట్టి ఈ ఫంక్షన్ హాలు, ఆ ఫంక్షన్ హాలు, మళ్ళీ సండే వెళ్ళది, మిగిలిన రోజులంతా అన్ని జనులు తొక్కుతారు మందిరం. యెరూషలేము పరిస్థితి కూడా అలాగే అవుతుంది. సో ఇవన్నీ కూడా సరైన గ్రహింపు అనేది ఉండాలి. సో ఆ విధంగా సరే అంత్య దినాల్లో జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఏదో రకంగా కక్షతోనూ మిషతోనూ దేనితోనూ సువార్త అయితే యేసు ప్రభు నామం ప్రకటింపబడుతుంది అని దేవుడు వదిలేశాడు, ఎవరిని ఆటంకపరచడు. ఈవెన్ యెహోవా సాక్షులను కూడా దేవుడు ఏం చేయడు, దాంట్లో చేరిన వారిని వాళ్ళు కూడా ఎవరు మోసగిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి చెప్తారు. మనవాళ్ళు మనం చెప్పం, వాళ్ళు వచ్చి చెప్తారు. అమెరికా వాళ్ళు మార్మన్ వాళ్ళు, అది అమెరికాలో ఎక్కువ అదే ఉంది మార్మన్, అర్థమైందండి. సో ఇవన్నీ ఉన్నాయి, జాగ్రత్త అండి బాబు. తర్వాత చూడండి, సమాధానం లేని సమయమున సమాధానం చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయాలి. పైపైన మాత్రమే సమాధానం లేనప్పుడండి ఏం కాదు, కడుపు నొప్పి ఏం కాదు, నీకు ఒక 5 నిమిషాల్లో గంటల్లో రేపు ఒత్తిడికి తగ్గించేస్తాడు. చెప్తే అవుతుందండి. మన దగ్గర మనం ఏం చేయాలి, అందరం కలిసి ఏం చేయాలి, ప్రార్థించాలి. ఈ దినాల్లో భౌతికమైన సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, టైఫాయిడ్ అని వస్తుంది, ఇంకా డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్లడ్ని పాడు చేస్తాయి అన్నమాట, బ్లడ్లో ఉన్న సెల్స్ని పాడు చేస్తాయి. సో అందుకనే కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత అండి ప్రార్థన చేస్తాము, దేవుడు కృపిస్తాడు అట్లా. తర్వాత వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందుతుమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుతారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారండి, వారు ఎవరంటే హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి సిగ్గుపడరు. ఎప్పుడు సిగ్గుపడతారు? దేవుని శిక్ష విమర్శించే కాలంలో, అప్పుడు తీర్పు కాలం. తీర్పులో సిగ్గుపడితే ఏం లాభం? అర్థమైందండి. జడ్జిమెంట్లో విడవబడిన తర్వాత సిగ్గుపడితే ఏం లాభం? మానవ బతికి అలా ఉంటుంది. సరిగ్గా ఉన్నప్పుడేమో విర్రవీగుతాడు, చిన్న శ్రమ వచ్చింది అంటే ఇక దేవుని ఉగ్రత మామూలుగా ఉండదు కదా, భరించలేను, ముందుగానే తెలియజేయకూడదు. సో యేసుక్రీస్తు ప్రభు సిలువలో అర్పించుకోవటం ద్వారా మనల్ని రక్షించాడు. మన కొరకు నిరంతరం దేవుని కుడిపార్శ్వమునందుండి ప్రధాన యాజకత్వం జరిగిస్తూ మన కొరకు ఏం చేస్తున్నాడండి, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, మనల్ని సంఘం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దీంట్లో ఉన్న సంగతులను మనకేం చేస్తున్నాడు, అనుదినం బోధిస్తున్నాడు. వాళ్ళకి ఏం చేశాడు, బోధించాడు. విన్నారా, వింటే విన్నారు, కానీ సంతోషించారా విన్నదాన్ని బట్టి? లేదు. ఏం చేశారండి, తృణీకరించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అణుచుకొని ఏం చేశాడు, విసిగిపోయి భజన స్టార్ట్ చేశాడు. ఎంత భయంకరం అండి. దయచేసి ఇవన్నీ సత్యం అండి, ఇది అలా జరిగింది ఇశ్రాయేలుకి. మనం ధన్యులు, ఈ వాక్యాన్ని విని గైకొంచున్న వారు ధన్యులు. వాక్యం అందుకని చెప్తుంది, ఈ ప్రవచన వాక్యములు విని దాన్ని విని చదివి విని గైకొని వారు చదవాలి. క్లియన్స్ వస్తుంది, దాంట్లో చరిత్ర ఉన్నత విషయాలు అర్థమవుతూ ఉంటాయి. బాధ ద్వారా కూడా అసలు సంగతి ఏంటనేది కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి వాటిని నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.